హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసన్నవదనం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను సింపుల్ ప్రాసెస్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి చూపిస్తానండి. ఏం కూరగాయలు లేనప్పుడు ఇలా సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటే చాలా బాగుంటుందండి, టేస్టీగా. అయితే నేను ఒక 5 ఎగ్స్ తీసుకున్నానండి ఎగ్ ఫ్రైడ్ రైస్కి. అవి 5 ఎగ్స్ ఒక గిన్నెలో అయితే వేసుకుంటున్నానండి. గిన్నెలో వేసుకొని ఒక ½ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను. పెప్పర్ పౌడర్ వేసుకున్న తర్వాత దాన్ని బాగా బీట్ చేసుకుంటున్నానండి. బీట్ చేసుకున్న తర్వాత బాగా బీట్ చేసుకొని ఆ పెప్పర్ పౌడర్ కలిసేటట్టు బాగా బీట్ చేసుకున్నాను. చూడండి ఇలా వచ్చేటట్టు అది బీట్ చేసుకొని ఒక పెద్ద సైజు ఆనియన్, ఒక 4-5 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు తీసుకున్నానండి. స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని ముందు మనం ఎగ్ బీట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ ఎగ్ అయితే వేస్తున్నానండి. ఎగ్ వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకుందాం. ఓకే, ఫ్రై చేసుకున్న తర్వాత అలా ముక్కల్లా వచ్చినప్పుడు అందులో ఒక 2 స్పూన్స్ కారం అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. కారం వేసుకొని మళ్ళీ బాగా ఫ్రై చేసుకుందాం. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. చిన్నపిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. ఫ్రై చేసి పక్కకు తీసేసుకుందాం. ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను ఫ్రెండ్స్ పక్కకి. అందులోనే మళ్ళీ కొంచెం ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, చిల్లీ, కరివేపాకు అవి వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. చిన్నపిల్లలు తినాలనుకుంటే పచ్చిమిర్చి తక్కువ వేసుకుంటే బాగుంటుంది. అందులో ఒక స్పూన్ ఉప్పు వేసుకుందాం. మళ్ళీ తర్వాత వేసుకుంటాం ఫ్రెండ్స్. జస్ట్ ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు మగ్గడానికి కోసం ఒక స్పూన్ కొంచెం లైట్గా సాల్ట్ వేసుకొని కలిపి మూత పెట్టుకుందామండి. ఒక 5 మినిట్స్ ఆగి చూసేటప్పటికి ఉల్లిపాయ ముక్కలు అవన్నీ బాగా ఫ్రై అయినాయి. మరీ ఫ్రై అయితే బాగోదు ఫ్రెండ్స్, కొంచెం కచ్చాపచ్చాగా ఉంటేనే మనకి మధ్యలో తగులుతూ టేస్ట్ బాగుంటుంది. అందులో ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని అదంతా పచ్చివాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రై చేసుకున్న తర్వాత నేను ముందుగానే రైస్ అంతా వేడిగా వండిన రైస్ ప్లేట్లోకి పక్కకు తీసుకొని పెట్టుకున్నాను. అవి ముద్దల్లాగా ఉండకుండా ఇలా పొడిలాడుతూ స్మాష్ చేసుకొని పెట్టుకోండి మొత్తం ఒక పక్క. ఓకే, వేసేసి కలుపుతున్నాను ఫ్రెండ్స్. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందు మనం ఎగ్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్ కూడా వేసేద్దాం. అది కూడా వేసి మళ్ళీ బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్. ఓకే, కలుపుకున్నాం ఫ్రెండ్స్. ఇంక ఇందులో ఇందాక కొంచెం ఉప్పు వేసాం కదా, ఇప్పుడు మళ్ళీ టేస్ట్కి సరిపడా కొంచెం ఉప్పు, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా వేసుకుందాం ఫ్రెండ్స్. వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకుందాం, మొత్తం కలిసేటట్టు కలుపుకుందాం ఫ్రెండ్స్. నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంతే